హలో, నమస్తే. బాగున్నారా? నేను బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా ఫాదర్స్ డే, రేపే ఫాదర్స్ డే. మేబీ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వ్యూవర్స్కి ఇవాళే ఫాదర్స్ డే అని చూసుకోండి. ఎందుకంటే నేను ఫస్ట్ ఫేస్బుక్లో పోస్ట్ చేస్తా, తర్వాత ఇన్స్టా అండ్ యూట్యూబ్లో పోస్ట్ చేస్తా. ఫాదర్స్ డే ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ ఫాదర్స్ డే, మదర్స్ డే, ఫ్రెండ్షిప్ డే, వ్యాలంటైన్స్ డే, వీటన్నిటి మీద నాకు పెద్దగా నమ్మకం ఉండదు. ప్రతిరోజు వీళ్ళందరినీ మనం గౌరవించాలి కదా లైఫ్లో అనే ఒపీనియన్ అది. బట్ ఎనీవేస్, మన లైఫ్లో వాళ్ళ కాంట్రిబ్యూషన్ లేకపోతే వీటన్నిటిని గుర్తు చేసుకోవడానికి పర్టికులర్గా ఒక రోజు, ఆ రోజు మనం వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పడానికి ఒక రోజు ఉంది అంటే డెఫినెట్లీ ఇట్స్ అ గుడ్ థింగ్. దాన్ని అపోజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఫాదర్స్ డే ప్రతి ఒక్క తండ్రికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు. ఎస్పెషలీ మై డాడ్. మా డాడీ అనడం కంటే మా డాడీ అమ్మలాగానే చూసుకునేవారు. ఎప్పుడైనా సరే ఏదైనా ఎక్కడైనా ఒకసారి నాకు గుర్తు, సైకిల్ తొక్కుతూ కింద పడిపోయాను. అమ్మ తిడుతుంది, అమ్మ కొడుతుందని భయపడుతుంటే గబగబా ఏం మాట్లాడకు అని చెప్పి అమ్మకు తెలియకుండా బురదంతా కడిగేశారు. నాట్ ఓన్లీ దట్, చాలాసార్లు అట్లా ప్రొటెక్ట్ చేసేవారు డాడీ. నాకు ఈ ఫాదర్స్ డే రోజు డాడీని గుర్తు చేసుకోవడం చాలా 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 హ్యాపీ. ఎప్పుడు కూడా వెన్ హీ వాజ్ హాస్పిటలైజ్డ్, ఫస్ట్ టైం వారికి ఒంట్లో బాగా హాస్పిటలైజ్ అయినప్పుడు డాక్టర్ వస్తుంటే మై సన్ అని చెప్పి నన్ను చూపించి ఇంట్రడ్యూస్ చేశారు. షీ ఈజ్ మై సన్ అని చెప్పి. అంటే నన్ను అలానే పెంచారు ఒక రకంగా కొడుకులాగా. సో ఏమో ఇవన్నీ చెప్పుకోవాలనిపించింది. ఫాదర్స్ డే, మదర్స్ డే పెద్ద తేడా లేదండి నా దృష్టిలో. ఎందుకంటే పిల్లల లైఫ్లో ఫాదర్, మదర్ ఇద్దరు ఈక్వలే. అమ్మ బిజీ ఉన్నప్పుడు అమ్మ ప్లేస్లోకి నాన్న వస్తారు, నాన్న బిజీ ఉన్నప్పుడు నాన్న ప్లేస్లోకి అమ్మ వస్తుంది. సో మదర్ వరకే పరిమితం కాదు, ఫాదర్ వరకే పరిమితం కాదు. ఇద్దరూ మనకి సర్వస్వం ఒక రకంగా. సో అట్లాంటి తల్లిదండ్రుల్ని లైఫ్లో ప్రతి క్షణం గౌరవిస్తూ ఉండండి. వాళ్ళని మీరు సంతోష పెట్టకపోయినా పర్వాలా, కనీసం బాధ పెట్టకుండా చూసుకోండి, మీ మాటల ద్వారా కానీ చేతుల ద్వారా కానీ. పొద్దున్నే లెక్చర్ అవసరమా అంటారా? ఏమో చెప్పాలనిపించింది, చెప్పాను. మరొకసారి టు ద ఫాదర్స్, ఆల్ అందరు ఫాదర్స్, టు ఎవ్రీ ఫాదర్ అవుట్ దేర్, విష్ యూ వెరీ హ్యాపీ ఫాదర్స్ డే. అండ్ ఎస్, ఇక కథకు వచ్చేస్తాను. ఇవాళ కథ బుజ్జి కథ, చాలా బుజ్జి కథ, కానీ చాలా బాగుంటుంది. నిజంగా చక్కటి వాల్యూ ఉంది అందులో. అనగనగా ఒక గురు శిష్యులు వాళ్ళు వెళ్తూ ఉంటారనమాట. మామూలుగా ఈ గురు శిష్యులు రోజుకొక వాల్యూ నేర్పిస్తూ ఉంటారు కదా గురువుగారు. సరే పద బయలుదేరదామని చెప్పి శిష్యుని వెంట పెట్టుకొని వెళ్తూ ఉంటారు. గురువుగారు ముందు నడుస్తుంటే వెనకాల శిష్యుడు ఫాలో అవుతూ ఉంటాడు అనమాట. గురువుగారు అలా నడుచుకుంటూ తర్వాత ఒక వే వస్తుంది, చాలా ఎత్తులు పల్లాలు, చాలా అనీవెన్గా ఉంటుందన్నమాట ఆ రూట్ అంతా కూడా. ఆయన చాలా అలవోకగా ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. గురువుగారు కొంచెం వయసులో పెద్దయినా మంచి అలవాటు ఉన్న మనిషి అనుకుంటే బాగా ఈజీగానే ఆ దారంతా కూడా అంత అనీవెన్గా అలా ఉన్నా సరే నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాడు. పాపం ఈ శిష్యుడికి ఎప్పుడూ ఆ రూట్ అలవాట్లేదు. శిష్యుడు పడుతూ లేస్తూ పడిన ప్రతిసారి ఏదో గుణుగుతూ ఉంటాడనమాట నోట్లో. గురుగారు వెనక్కి తిరిగి చూడరు, బట్ అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. జనరల్గా వాళ్ళకి అన్నీ వెనకాల కూడా కళ్ళు ఉంటాయంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళకి, అట్లా అనమాట. అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. పడుతూ ఉంటాడు, ఏదో అని చెప్పి గుణుగుతూ ఉంటాడు, మళ్ళీ లేచి మళ్ళీ నడుస్తూ ఉంటాడు. గురువుగారు అంత ఫాస్ట్గా కాకపోయినా పాపం ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఉంటాడనమాట. మొత్తానికి ఆ దారంతా పడుతూ లేస్తూ మొత్తానికి ఫినిష్ చేస్తాడు. సరే, వాళ్ళ డెస్టినేషన్కి వస్తారు. వచ్చిన తర్వాత కొంచెం ముఖం అంతా ఒక రకంగా పెట్టి శిష్యుడు అంటాడనమాట, ఇవాళ మీరు నాకేమీ నేర్పించలేదు గురుగారు అని. అంటే గురుగారు ఒక చిన్న నవ్వు నవ్వి, నేర్చుకున్నావుగా దారి పొడుగుతా అని చెప్పి అంటారు. అంటే శిష్యుడికి అర్థం కాదనమాట. గురుగారు అంటారు, నువ్వు పడ్డ ప్రతిసారి లేస్తున్నావు, గుణుగుతున్నావు, నన్ను తిట్టుకుంటున్నావు, కానీ నేను అనుకున్నాను నువ్వు పడి లేచినప్పుడు, కనీసం ఒకసారి పడి లేచినప్పుడు, 2 సార్లు 3 సార్లు పడినప్పుడు ప్రతిసారి నువ్వు ఏదైనా నేర్చుకుంటావని చెప్పి అనుకున్నాను. బట్ నువ్వు దారంతా అలా తిట్టుకుంటూనే వస్తున్నావు, పడుతూనే ఉన్నావు, ఏమీ నేర్చుకోలేదు. నేను నేర్పిద్దామనే అనుకున్నాను, బట్ నువ్వే నేర్చుకోలేదు అని చెప్పంటాడు. చాలా చిన్న స్టోరీ. లైఫ్లో మనం కూడా
ఈ ఎత్తుపల్లాలు అనేవి మన లైఫ్లో వచ్చే ఆబ్స్టకిల్స్ లాంటివి. ఇలాంటివి మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడో లేదైనా ఏదైనా జరిగినప్పుడో మనం ఇందులో ఏం నేర్చుకోవాలి, మనం ఇందులోంచి ఏ మెసేజ్ తీసుకోవాలి, ఇందులోంచి మన తప్పుని ఎట్లా కరెక్ట్ చేసుకుని నెక్స్ట్ అది చేయకుండా ఉండాలి అనేది చేసే బదులు, అట్లా బిహేవ్ చేసే బదులు మనకి ఏదైనా జరిగిన ప్రతిసారి దానికి చుట్టుపక్కల వాళ్ళను ఎవరో ఒకళ్ళని బ్లేమ్ చేసేయడం, ఎవరో ఒకళ్ళని తిట్టేయడం, ఇట్లా లేకపోతే ఇంకెవరు దొరకకపోతే దేవుడిమే తిట్టేసేయడం, ఇట్లాంటివన్నీ చేస్తుంటాం. బట్ ఏదైనా ఒకటి జరిగినప్పుడు ఇది ఎందుకు జరిగింది, నెక్స్ట్ ఇది జరగకుండా నేను ఏం చేయాలి, ఇట్లా కనుక ఆలోచిస్తే ఖచ్చితంగా మనం లైఫ్లో ఆ లెసన్ని నేర్చుకోగలుగుతాం. సో లైఫ్ ఈజ్ రెడీ టు టీచ్ అస్ లెసన్స్, కానీ మనమే కరెక్ట్గా ఏంటి అనేది చూడలేకపోతామేమో అనిపిస్తుంది. సేమ్ మన స్టోరీలో శిష్యుడిలాగా చాలా బాగా అనిపించింది నాకు నిజంగానే అండి. మనం పడిన ప్రతిసారి లేచిన తర్వాత మనం ఎందుకు పడ్డాం, ఎక్కడ వేర్ డూ వీ గో రాంగ్, మన స్టెప్ ఎక్కడ తప్పు పడింది అనేది ఒక్కసారి మనం కనుక ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ మనం ఆ తప్పు చేయకుండా ఉంటాం. సో నాకు నచ్చింది ఈ స్టోరీ, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. లెట్ మీ నో, మీరు అట్లా లైఫ్లో నేర్చుకున్న లెసన్స్ ఉన్నాయా, ఈ తప్పు మరొకసారి చేయకూడదు అని చెప్పి మీరు అనుకున్న సందర్భాలు ఉన్నాయా, అట్లా మిమ్మల్ని మీరు రెక్టిఫై చేసుకున్న సిచ్యుయేషన్స్ ఉంటే షేర్ చేసుకోండి కింద కామెంట్ సెక్షన్లో. డెఫినెట్లీ నేను కామెంట్స్ అన్ని చదువుతాను. అండ్ ప్రతిసారి చెప్పేదే, వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి, అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, తప్పులు చేయడం తప్పు కాదండి, చేసిన తప్పు నుంచి గుణపాఠం నేర్చుకోకపోవడం పెద్ద తప్పు. లైఫ్లో ఇంకా నేర్చుకోకుండా ఉంటే ఎప్పటికీ తప్పులు చేస్తూనే ఉంటాం. సో తప్పు చేయండి, బట్ ఆ తప్పు నుంచి మనకి ఏం టీచ్ చేద్దాం అనుకుంటే, తప్పు చేయండి అంటే నేను అన్ని తప్పుడు పనులు చేయండి అని నేను అనట్లా. బట్ తప్పులు జరిగిపోతాయి, అవి జరిగినప్పుడు దాని నుంచి మనకి లైఫ్ ఏం పాఠం నేర్పుదాం అనుకుంటుంది అనేది మనం గ్రహించి నెక్స్ట్ అలాంటి మిస్టేక్ చేయకుండా చూసుకోవడమే లైఫ్ అంటే. సో ఎస్, చెప్పండి మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి, షేర్ చేయండి తప్పకుండా. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అండ్ మళ్ళొకసారి హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్ ద డియరెస్ట్ ఫాదర్స్. సౌజన్య సైనింగ్ ఆఫ్.